సో గైస్ ఈరోజు మన ముందుకి మాధవ్ గారు ఉన్నారు, గ్రూప్ 1 టాపర్. సో అసలు ఆమె ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా కష్టపడ్డారు, ఏ విధంగా అంటే యూపీఎస్సీతో ప్రిపేర్ అయ్యారా లేకపోతే గ్రూప్ 1 ఒకటే ప్రిపేర్ అయ్యారా, సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో అంటే మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఈ ప్రిపరేషన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్ జరుగుతుందా లేదనేది ఒక డౌట్ జరిగే వరకు కూడా, రిజల్ట్స్ వచ్చినాక కూడా మళ్ళీ ఇప్పుడు జిఆర్ఎల్ వస్తుందా లేదనేది కూడా డౌటే. సో ఈ టైంలో అంటే ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా మెంటల్గా మీరు స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నం చేశారు? నేను మెంటల్గా స్ట్రాంగ్ ఉండడానికి నా పేరెంట్స్ సపోర్టే అండి. వాళ్ళు ఎప్పుడు చెప్తుండే ఇవన్నీ ఏమి ఎక్స్టర్నాలిటీస్ గురించి నువ్వు ఆలోచించొద్దు, నీ ఫోకస్ అనేది చదువుపైనే ఉండాలి, నువ్వు చదువుకో మేము చూసుకుంటాం, ఇదే ఉండింది. సో ఆ స్ట్రెస్ అనేది నేను తీసుకోలేదు ఎక్కువగా. వాళ్ళు ఫైనాన్షియలీ కానీ ఏది కానీ నా మీద ప్రెషర్ పెట్టలేదు. వాళ్ళు ఒకటే చెప్పారు, నువ్వు చదువుకో మేము చూసుకుంటామని చెప్పారు. సో అంత ప్రెషర్ ఏం లేకుండా. ఓకే, ఎలా ప్రిపేర్ అయ్యారా? అంటే యూపీఎస్సీ మీరు ఎక్స్క్లూజివ్ గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అయ్యారా లేకపోతే యూపీఎస్సీతో పాటు ప్రిపేర్ అయ్యారా? నాది యూపీఎస్సీ ప్రిపరేషన్తోనే స్టార్ట్ చేశానండి 23లో. లైక్ సెల్ఫ్ ప్రిపరేషన్తోనే స్టార్ట్ చేశాను. డిగ్రీలో కొన్ని ఎన్సీఆర్టీస్ కానీ బేసిక్స్ బుక్స్ చదివాను. ఆ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే 2023లో స్టార్ట్ చేశాను, చదివాను. యాక్చువల్లీ నేను యూపీఎస్సీకి అటెంప్ట్ ఇద్దాం అనుకున్నాను, ఇచ్చాను కూడా. బట్ టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రావడము నేను అప్లై చేశాను. సో 2 సైమల్టేనియస్గా రాయడం జరిగిందండి. అంటే ఇప్పుడు దీనికి దానికి ఇంటర్లింక్ ఏమైనా సిలబస్ ఉందా? మనకి చాలా వరకు ఇంటర్లింక్ ఉంటుంది. మనకి తెలంగాణ సబ్జెక్ట్స్ మాత్రమే దీనికి సపరేట్గా చదవాల్సి ఉంటుంది. సో అవి నేను సపరేట్గా కవర్ చేసుకున్నానండి. ఓకే, సో అంటే ఈ ప్రిపరేషన్ స్టడీ ఎలాంటి బుక్స్ మీరు ఫాలో అయ్యారు గ్రూప్ 1 కోసం? గ్రూప్ 1 కోసం అంటే యాక్చువల్గా యూపీఎస్సీఏ కాబట్టి అందులో స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి కదా మనకి, వాటితో ప్రిపరేషన్ అయ్యింది. మనకు తెలంగాణ స్పెసిఫిక్ అంటే లైక్ తెలంగాణ మూమెంట్కి పిఎన్ఆర్ పబ్లికేషన్స్ బుక్ కానివ్వండి, ఇప్పుడు తెలంగాణ జోగ్రఫీకి సపరేట్గా బుక్స్, సోషియో ఎకనామిక్ సర్వే, ఇంకా కరెంట్ అఫైర్స్, ఇవి తెలంగాణకి స్పెసిఫిక్గా బాగా ప్రిపేర్ అయిన ఉండండి. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించి మీరు ర్యాంక్ ఎంత వచ్చింది, ఎన్ని మార్క్స్ వచ్చాయి? నాకు 503 మార్క్స్ వచ్చాయండి. అది 44th ర్యాంక్ వచ్చింది. 44th ర్యాంక్ 503. అంటే ఏ పోస్ట్ మీరు పెట్టుకోవాలనుకుంటున్నారు? నేను అయితే డిప్యూటీ కలెక్టరే పెట్టుకుందాం అనుకుంటున్నాను. బట్ ఇన్ కేస్ అది మిస్ అవుతే ఐల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్, డిఎస్పీ పెట్టుకుంటాను. డిఎస్పీ అయినా మీకు అంటే జనరల్గా ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ చాలా తక్కువ మంది ఆప్ట్ చేసుకుంటారు, ఎస్పెషల్లీ ఉమెన్ కేటగిరీలో చూసుకుంటే డిఎస్పీ అనేది మీరు ఆప్ట్ చేసుకుంటారు? ఆప్ట్ చేసుకుంటానండి. ఉమెన్ ఎప్పుడు తక్కువ కాదు కదా మెన్ కంటే. 100%. అంటే కొంతమంది సోషల్ మీడియాలో కూడా ఉమెన్ తక్కువ ఆప్ట్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్లు మాట్లాడారు. అందుకని లేదండి, ఆప్ట్ చేసుకుంటాను. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ సర్వీస్. ఓకే, సో ఓవరాల్గా మళ్ళీ యూపీఎస్సీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తారా? చేస్తానండి. ఓకే, మళ్ళీ కంటిన్యూ చేస్తారు. నిన్నటి వరకు కూడా ప్రిపరేషన్లోనే అండి. ఇవాళ మార్నింగ్ ఉగాది అప్పుడు మీకు మంచి సర్ప్రైజ్ ఇచ్చింది గవర్నమెంట్ కూడా. యాక్చువల్లీ తెలీదు, ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్పారు నాకు, నీకు 44th ర్యాంక్ వచ్చేసింది. అప్పుడు నేను చూసుకున్నాను, చెక్ చేసి యాక్చువల్గా. ఓకే, సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాన్న ఆటో డ్రైవర్ అండి, అమ్మ ప్రైవేట్ టీచర్. వాళ్ళే ఇంకా మొత్తం బాగా కష్టపడి చాలా కష్టపడ్డారు. అమ్మ లిటరలీ మై బ్యాక్ బోన్ అండి. ఫైనాన్షియల్గా కానీ ఏది కానీ మెంటల్గా కానీ ఎవ్రీథింగ్ దే సపోర్టెడ్ మీ. ఓకే, ఎన్ని సంవత్సరాలు మీరు ప్రిపేర్ అయ్యారండి జర్నీలో, గవర్నమెంట్ జాబ్స్ జర్నీలో? నేను డిగ్రీ నుంచే స్టార్ట్ చేశాను, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే 2 years అవుతుంది ప్రిపేర్. ఏ కాలేజ్ చదివారు మీరు? నేను కోటి ఉమెన్స్ కాలేజ్, హైదరాబాద్. ఓకే, బ్రౌన్ అండ్ బార్డప్ ఇక్కడేనా? ఇక్కడే అండి మొత్తం. ఓకే, కంగ్రాచులేషన్స్ మ్యామ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్.